పెద్ద సినిమాలని కామన్ గా ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నాయి. సినిమాలో హీరోను 2 షేడ్స్ లో చూపిస్తున్నాయి. కీలక పాత్రల కోసం మరో నటుని ఆశ్రయించకుండా హీరోనే మరో షేడ్ లో చూపించడం ఇప్పుడు ట్రెండ్ గా మారినట్లు కనిపిస్తుంది. అలా ఏ మూవీస్ కు జరుగుతుందో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. చిత్ర పరిశ్రమలో హీరోను 2 షేడ్స్ లో చూపిస్తున్న ట్రెండ్ ఇప్పుడు ఊపందుకుంది. ఉదాహరణకు వారణాసి సినిమానే తీసుకుంటే ఇందులో మహేష్ బాబు 2 షేడ్స్ లో కనిపించబోతున్నాడు. రుద్ర అనే పాత్రతో పాటు ఏకంగా శ్రీరాముడి పాత్రలో కూడా కనిపించబోతున్నాడు. త్వరలోనే రిలీజ్ కానున్న టాక్సిక్ లో కూడా యష్ 2 షేడ్స్ లో కనిపించబోతున్నాడని సమాచారం. ఇక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ ప్రాజెక్ట్ లో రణబీర్ కపూర్ 2 పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇక ఈ పాత్రలో రాముడిగా, మరో పాత్రలో పరశురాముడిగా కనిపించనున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో తాను రాముడి పాత్రకు మాత్రమే పరిమితం కాలేదని, కీలకమైన ఎపిసోడ్ లో వచ్చే పరశురాముడి పాత్రలో కూడా తానే కనిపిస్తానని స్వయంగా రణబీర్ ప్రకటించారు. ఇక యానిమల్ పార్క్ సినిమాలో కూడా 2 పాత్రలో కనిపించబోతున్నాడు రణబీర్. పార్ట్ 1 లో హీరోగా కనిపించిన రణబీర్ పార్ట్ 2 లో హీరోతో పాటు విలన్ గా కూడా చేరున్నాడు. అలాగే ఈ సినిమాలే కాదు, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న భారీ బడ్జెట్ చిత్రం రాకాలో కూడా బన్నీ 2 పాత్రలో చేరున్నాడట. ఇక సెట్స్ పై ఉన్న కాలికి 2 సినిమాలో ప్రభాస్ భైరవగా, కర్ణుడిగా మెప్పించనున్నారు. త్వరలో సెట్స్ పైకి రాబోతున్న బాలకృష్ణ కొరిటాల సినిమాలో కూడా హీరో 2 విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా పాన్ ఇండియా సినిమాలో హీరో డబుల్ షేడ్స్ లో కనిపించడం కామన్ గా మారింది.